జై స్వరాజ్ మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, దయ్యాలు వేదాలు వల్లించటం అనే సామెత తెలంగాణ రాష్ట్ర గీతం ఫైనల్ చేసే టీముకు వర్తిస్తుంది. జై స్వరాజ్ పార్టీ చాలా స్పష్టంగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏదో చాక్లెట్లో బిస్కెట్లో లాంటిది కాదు. అనేక మంది బలిదానాలు, వేలాది మంది పోరాటాలు, లక్షలాది మంది త్యాగాలతో 100 ఏళ్లుగా, ఏదో 60 ఏళ్ళు కూడా కాదు, 1920 దగ్గర నుంచి గడీలకు వ్యతిరేకంగా తెలంగాణ అస్తిత్వం కోసం సాగిన పోరాటాల పరంపరే నేటి తెలంగాణ. అయితే ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణలో సుఖ సంపదలతో, సర్వ సదుపాయాలు అందరికీ సమానంగా అందే విధంగా పీడన, దోపిడీ, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం సాగిన పోరాటమే తెలంగాణ పోరాటం. మొత్తం మీద వేలాది మంది బలిదానాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 10 ఏళ్ల ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్ర గీతం తప్పనిసరిగా ఉండాల్సిందే. అది తెలంగాణకి సరిపోలే విధంగా ఉండాలి. సరే, ఒక కవి తను గతంలో రాసినటువంటి పాటని తెలంగాణ పోరాటాలకి, తెలంగాణ విధానాలకి, తెలంగాణ తత్వానికి దగ్గరగా ఉందని అతని పాటను తీసుకొని రాష్ట్ర గీతంగా తీసుకుంటున్నది సందర్భంలో దానికి సంగీతం ఎవరు సమకూరుస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. ఉదాహరణకి రాష్ట్రంలో బలిదానాలు చేసినటువంటి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో నిన్న చూసినట్లయితే ఆ పాటను, ఆ గేయాన్ని ఫైనల్ చేసిన టీంలో ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే. జై స్వరాజ్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. ఏదో కొందరు తప్ప తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడినటువంటి నేపథ్యం లేని వాళ్ళు అక్కడ కూర్చొని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేశారు. ఒక ఆయన తెలంగాణ ఉద్యమానికి అడ్డంగా తుపాకులు పట్టుకొని పోయిన వ్యక్తి, ఇంకొక వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్నే వ్యతిరేకించే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మరో వ్యక్తి, ప్రభుత్వంలో తన పనులు సాగటం లేదని, తన కాంట్రాక్టులకి దొరకటం లేదని, తన కాంట్రాక్టుల బిల్లులు రావటం లేదని కోపంతో తెలంగాణ మిషతో పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, ఉద్యమంలోకి వచ్చి నీ తెలంగాణ కోసం వచ్చి చెప్పుకున్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో ఒక గొప్ప పోరాట చరిత్ర లేకపోతే బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ ఉద్యమానికి సారథిగా పెట్టాలనుకున్నప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి నాయకులు పేర్లు ముందు వరుసలో వచ్చినప్పుడు కుట్రతో పట్టుమంటే 10 మంది తన వెంట లేనటువంటి ఒక అంశాన్ని నిక్కచ్చిగా మాట్లాడలేనటువంటి వ్యక్తి, బానిస తత్వానికి ప్రతిరూపంగా కనిపించే వ్యక్తిని తెలంగాణ ఉద్యమ సారథిగా ఆనాడు చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క వ్యవస్థ మాట్లాడలేదు. జై స్వరాజ్ ఈరోజు స్పష్టంగా చెప్తుంది. అలాంటి వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసినటువంటి రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిందాకా కూడా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినటువంటి రాజకీయ పార్టీలను, వ్యక్తులను, తాబేదారులను కూర్చోబెట్టుకొని నిన్న తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేయటాన్ని జై స్వరాజ్ పార్టీ ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, నీకు ఉద్యమ చరిత్ర లేకపోయినప్పటికీ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు రకరకాలుగా ఇంటికాడ కదలలేకనో, నడవలేకనో, మెయిన్ స్ట్రీమ్ లేకనో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని గౌరవంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నట్లయితే పోయేది. పైగా నీ క్యాబినెట్లో కూడా ఉద్యమంలో తీవ్రంగా పోరాడినటువంటి వ్యక్తులను కూడా అక్కడ కనిపించలేదు. తెలంగాణ ద్రోహుల్ని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేయటాన్ని జై స్వరాజ్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా
తెలంగాణలో అస్తిత్వం కోసం పోరాడి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి గీతాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ ప్రాంత సంగీత కళాకారుణ్ణి నువ్వు పెట్టుకొని ఆ గీతానికి సంగీతాన్ని అందించినట్టయితే బాగుండేది. ఎవరైతే ఈ ప్రాంతాన్ని అవమానపరిచిన వ్యక్తిగా నువ్వు నిలబడబోతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక ప్రాంతం సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులను కాదని, పైగా ఉద్యమ నేపథ్యం ఉన్న సందర్భంలో ఏదో అల్లాటప్పుగా ఏదో సందర్భం లేని పాట గురించి నువ్వు సంగీతానికి తెచ్చుకున్నావు అంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చుకొని పాడించుకున్నా ఎవరేమైనా పోయేవాళ్ళు. కానీ ఎంఎం కీరవాణిని, ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చడంలో ఉన్న కుట్ర తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. నిజంగా తెలంగాణకి ఇలాంటి పాలకవర్గం రావడం దౌర్భాగ్యమని, దీన్ని త్వరలోనే ప్రజలు కూడా తెలుసుకొని తిరుగుబాటు చేసే రోజు వస్తుందని జయస్వరాజ్ పార్టీ తెలియజేస్తోంది. ఇప్పటికైనా రానున్న రోజుల్లో తెలంగాణ రిలేటెడ్, ఉద్యమ రిలేటెడ్ నువ్వు ఏమి కార్యక్రమాలు చేసినా ఉద్యమకాలను, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళని నీ క్యాబినెట్లో కూడా నిక్కచ్చిగా పనిచేసినటువంటి వ్యక్తులను నీ దగ్గర పెట్టుకొని కూర్చొని మాట్లాడు. ఉద్యమ ద్రోహుల్ని వెంట పెట్టుకొని చూస్తుంటే సమాజం గుడ్డిది కాదు. ఎవరు ఎందుకు ఎప్పుడు ఏ విధంగా ఏ మాట్లాడిర్రో స్పష్టంగా వాళ్ళ మనోచిత్రంపై రాసి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు దుడ్డు కర్ర తీసుకుంటారు. ఆ స్థితి రాకముందే మేలుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జై స్వరాజ్.